ನಮ್ದೆ ನೋಡು ಈ ಸಲ ಕಪ್ಪು ನಮ್ದೆ ನೋಡು ఈ సల కప్పు నమ్దే నోడు. కింగ్ ఏం చేస్తున్నావు, బాగున్నావా? నా ఖాళీ అలా ఏమైంది? శ్రేయస్ గారు కోర్టులో కేసు పెట్టాడు కేకేఆర్ మీద. అవునా, మరి ఎప్పుడు కేసు వాదిస్తున్నారు? ఏమో నాకు తెలియదు, కానీ ఒక్కసారి రోహిత్ శర్మకు ఫోన్ చేయి. ధోని అన్న ఏంది ఇప్పుడే ఫోన్ చేస్తుంది? అంటే రోహిత్ ఇప్పుడు అయ్యారు కేకేఆర్ మీద కేసు పెట్టాడు కదా, దాని వివరాలు కనుక్కుందామని. అవునన్నా, రేపు కేసులో వాదిస్తున్నారంట. రేపు మీరు 10 గంటలకు కోర్టుకు వచ్చేయాలి, అక్కడ వాదిస్తారు. సరే రోహిత్, రేపు 10 గంటలకు కోర్టుకొని కలుద్దాం. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఇప్పుడు కేసు నెంబర్ 1 శ్రేయస్ అయ్యర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్, నా పేరు బాబరాజం, నేను కేకేఆర్కి న్యాయవాదిని. అవును, శ్రేయస్ వైపు ఎవరు ఉన్నారా వాదించడానికి? యువర్ ఆనర్, నేనే శ్రేయస్ వైపు వాదించేది. ఏంటి ఇప్పుడు ఏమైంది కేసు? ఏమవడండి యువర్ ఆనర్, మా క్లయింట్ కేకేఆర్కి 2024లో IPL కప్ తీసుకొచ్చి పెట్టాడు, కానీ అతన్ని రిటర్న్ చేసుకోకుండా అతన్ని రిలీజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు మా శ్రేయస్ షారుఖ్ ఖాన్ మీద కేసు పెట్టాడు. అవునా, ఒకసారి మీ క్లయింట్ని చూపించండి. యువర్ ఆనర్, నా పేరు శ్రేయస్ అయ్యర్. నన్ను ఉన్నపలంగా నన్ను కేకేఆర్ టీం నుంచి క్యాప్టెన్సీ నుంచి తీసేశారు. అలానే నేను కప్పు కూడా కొట్టించాను. తప్పు యువర్ ఆనర్, మా క్లయింట్ అతను మొత్తం 25 కోట్లని ఛార్జ్ చేశాడు, అందుకని అతన్ని ఆప్షన్లో వదిలేసాం. అవునా శ్రేయస్, నువ్వు ఆయన చెప్పేది నిజమేనా? కాదు వాళ్ళు చెప్పేది అబద్ధం. నేను అతను 16 కోట్లు ఛార్జ్ చేశాను. అయితే కేకేఆర్ నుంచి ఎవరు ఉన్నారా విట్నెస్గా? ఉన్నాడు సార్. అవునా, ఎవరు? అరే గుజ్జు, అది నేనేరా. ఇక్కడితో ఈ సెషన్ అయితే పూర్తయింది. రేపు మళ్ళీ ఉంటుంది అన్నమాట కోర్టు. ఈసారి ప్లేయర్స్ అభిప్రాయాన్ని అయితే తెలుసుకోవాలి. డిఎస్పి సిరాజ్, ఇదే నీ బాధ్యత. రేపు అందరి ప్లేయర్స్ అభిప్రాయాలు నువ్వే తెలుసుకోవాలి. ఓకే సార్, రేపు కేకేఆర్ ప్లేయర్స్ అందరినీ తీసుకొచ్చి మీకు సాక్షి చూపిస్తా. ఓకే గైస్, ఈ వీడియోతో అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో కేకేఆర్ ప్లేయర్స్ ఏం చెప్పారో నెక్స్ట్ టైం జరిగిందో తెలుసుకోవాలంటే ప్లీజ్ ఈ కామెంట్లో అయితే నెక్స్ట్ వీడియోని అయితే పోస్ట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ. టాటా.